తమ్ముడు బయటికి వెళ్ళి గెస్ట్లందరికి ఏర్పాట్లు చూడు. అలాగే. రాధిక, ఆరి కోసం ఒక మంచి పాట పాడు. నేనా? పాడాలి. పాడాలి పాడాలి, పాడాలి. పాడాలి. ప్లీజ్ పాడండి, మీకు హారిక అంటే చాలా ఇష్టం కదా. నా కోసం ఒక్క పాట పాడవా? ఓకే, పాడతాను. భయపడ్డావా? నీకేం భయం లేదు, నేనున్నాను. హరిక, ఏం కాలేదమ్మా, ఊరుకో. కమాన్. ఆ తగలపడిపోతే పేడంతా విరగడైపోయేది. వీడెవడనే మన ప్లాన్ అంతా అప్సెట్ చేసాడు మధ్యలో వచ్చి. అవునన్నయ్య, ఆ సమయానికి వీడెవడో రాకపోతే చేతికి మట్టి అట్టుకోకుండా ఆస్తి మన చేతికి వచ్చేది. అమ్మా రాధిక, సమయానికి వచ్చి పిల్ల ప్రాణం కాపాడారు. నీకు ఎంత ఇచ్చినా రుణం తీర్చుకోలేము. హారిక, టిఫిన్ తిను. ఆకలిగా లేదా ఆంటీ? తప్పు హారిక, అలా అనకూడదు. నువ్వు టిఫిన్ చేస్తేనే కదా క్లాస్ ఫస్ట్ వస్తావు. మరి ఫస్ట్ రావాలంటే టిఫిన్ చేయాలి కదా. వద్దా ఆంటీ? నువ్వు తినకపోతే నేను తినను. తిను. వద్దా ఆంటీ? నా కోసం నువ్వు ఆకలితో ఉండడం నాకు ఇష్టం లేదు ఆంటీ. మరైతే తిను. గుడ్. ఎప్పుడు అల్లరి చేయకుండా బుద్ధిగా తినేసి బుద్ధిగా ఆడుకోవాలి, సరేనా? తొందరగా స్కూల్కి వెళ్ళాలిగా మరి. అలాగే ఆంటీ. కొంచెం తిను.
అబ్బం శుభం తెలియని ఇంత చిన్న పిల్లనా మేం మోసం చేయాలనుకుంటోంది. తెగ బలిసిన వాళ్ళని మోసం చేయొచ్చేమో కానీ ఇలాంటి పసి మొగ్గపై మేమే కాదు, ఈ రాబందులంతా కలిసి ఒక్కసారిగా దాడి చేస్తే ఈ పసి మొక్క తట్టుకోగలదా? లేదు, అలా జరగడానికి వీల్లేదు. ఎందుకు ఏడుస్తున్నారంటే? ఏం లేదు. తిను. గుడ్ నైట్. గుడ్ నైట్ ఆంటీ. హారిక, హాయ్ సూపర్ మ్యాన్ అంకుల్. సూపర్ మ్యాన్ అంకుల్. మరేమో నా ఫ్రెండ్స్ ఎప్పుడు పిలిచినా రావు అంటున్నా. నేను ఎప్పుడు పిలిచినా వస్తావు కదూ? నేను ఏమడిగినా చేస్తావు కదూ? నువ్వెప్పుడు పిలిచినా వస్తాను, నువ్వేం చెప్పినా చేస్తాను. థ్యాంక్ యూ అంకుల్. థ్యాంక్ యూ. అయ్యో రామా, హారిక నువ్వింకా తయారవ్వలేదా? ఈ రోజు అందరం కలిసి గుడికి వెళ్తున్నాం చెప్పానా లేదా? అందరూ వెళ్తున్నామా? అవును. రాధిక ఆంటీ కూడానా? రాధిక రావడం లేదు, మీ అంకుల్ ఏదో పనుండి బయటికి పంపారు. ఆంటీ రాపోతే నేను కూడా టెంపుల్ కి రాను. రాధికతో తర్వాత వెళ్దు గాని ఇప్పుడు రామ్మా. నేను రాను. సరే నీ ఇష్టం, అయినా మాకంటే రాధిక ఎక్కువైపోయిందా నీకు? అవును, నాకు రాధిక ఆంటీ అంటే చాలా ఇష్టం. సరే నీ కర్మ. నేను టెంపుల్కి వెళ్తున్నా, నీకు ఇష్టం అయితే రా, లేకపోతే ఇంట్లోనే పడుండు. రావే రాక.